రీసెంట్ గా మన జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. నా గట్ ఫీలింగ్ వన్ డే ఇట్ విల్ బి నేషనల్ పార్టీ. జనసేన పార్టీని జాతీయ పార్టీగా నేషనల్ పార్టీగా చూస్తాను, మీరు కూడా చూస్తారు తొందరలో అన్నారు. అది ఎంతవరకు సాధ్యమో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు జనసేన పార్టీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో 21 సీట్స్ అవుట్ ఆఫ్ 21 సీట్స్ గెలిచి ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అసలు నేషనల్ పార్టీ అంటే ఏంటి? నేషనల్ పార్టీ అంటే మోర్ దాన్ వన్ స్టేట్ దాని ఎగ్జిస్టెన్స్ ఉండాలి. ఆబ్వియస్ గా మీరు అడగొచ్చు, మరి తెలంగాణలో కూడా ఎగ్జిస్టెన్స్ ఉంది కదా అని. సో యా, టెక్నికల్లీ ఎగ్జిస్టెన్స్ ఉంది, బట్ నార్మల్లీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సిమిలర్ గా ఇంతకుముందు కలిసి ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మనం రియల్ గా నేషనల్ పార్టీ అనుకోవాలంటే ఈ రెండు కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా ఒక స్ట్రాంగ్ ఎగ్జిస్టెన్స్ ఉండి గెలవగలిగితే దాన్ని మనం నేషనల్ పార్టీ అంటాం. అది ఎంతవరకు సాధ్యం అని మనం అడగొచ్చు. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు మీరు కూడా గెలవలేదు, ఇప్పుడు కూడా మొన్న 21 సీట్సే గెలిచారు. సో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ లాంటి పెద్ద పెద్ద పార్టీలు కి కుదరంది మీకు ఎట్లా కుదరద్ది అని మీరు అడగొచ్చు. ఇప్పుడు ఆబ్వియస్లీ తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ కూడా నేషనల్ పార్టీలే, బికాస్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంపార్టెంట్ కాదు, ఎగ్జిస్టెన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే హైదరాబాద్ లో ఎంఐఎం అనే పార్టీ ఉంది, అది ముస్లిం మెజారిటీ పార్టీ. అది హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ లో కూడా ఓన్లీ ఒక సర్టెన్ ఏరియాస్ లో మాత్రమే పోటీ చేస్తారు, వాళ్ళు గెలుస్తారు. అదే పార్టీ ఇప్పుడు ముంబైలో పోటీ చేస్తుంది, వెస్ట్ బెంగాల్ లో పోటీ చేస్తుంది, ఇండియా వైడ్ గా పోటీ చేస్తుంది. పోటీ చేసి అన్ని సీట్లు గెలవట్లేదు అది, అలాగని అన్ని సీట్లలో కూడా పోటీ చేయట్లేదు. ప్రతి దగ్గర 2, 3, 1 అలా చిన్న చిన్న గెలుస్తున్నాయి సీట్లు. బట్ యాజ్ అ హోల్ తీసుకుంటే ఇండియాలో దాని ప్రెజెన్స్ చూస్తే డిఫరెంట్ స్టేట్స్ లో ఉంది. సో అదొక నేషనల్ పార్టీ అయింది. సో అలాగే మీరు చూసుకుంటే జనసేన పార్టీకి తమిళనాడులో చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. ఇప్పుడు మీరు తమిళనాడు చూసుకుంటే తమిళనాడు బైఫర్కేట్ అయినప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు అక్కడే ఉండిపోయారు. సో ఆ తెలుగు వాళ్ళలో చాలా మంది పవన్ కళ్యాణ్ యొక్క పార్టీకి, జనసేనకి చాలా ఇన్స్పైర్ అయి ఉన్నారు. సో వాళ్ళందరూ సపోర్ట్ మన జనసేనకు ఉంటది. సో ఇప్పుడు మనకి ఎలాగూ ఏడీఎంకే, బీజేపీ అక్కడ మనకి పొత్తు పెట్టుకోబోతున్నాయి. సో తెలుగు వాళ్ళు ఎక్కువ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ప్లేస్ లో మన పవన్ కళ్యాణ్ గారు ఒక 3 to 4 గానీ సీట్స్ తీసుకోగలిగి దాంట్లో 1 to 2 గానీ విన్ అయ్యగలిగితే నీకు అక్కడ ఎగ్జిస్టెన్స్ వస్తుంది. కర్ణాటకలో కూడా బార్డర్ స్టేట్స్ లో చాలా వాటిల్లో లైక్ చాలా మంది కార్యకర్తలు ఉన్నారు మన జనసేనకి, యూత్ ఇంపార్టెంట్ గా లైక్ తెలుగు మాట్లాడే వాళ్ళు. సో అక్కడ కూడా మన బీజేపీతో పాటు అలయన్స్ తీసుకోగలిగితే ఒక మంచి 2-3 సీట్లలో పోటీ చేయగలిగితే అక్కడ కూడా మన వాళ్ళు గెలవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ కూడా డబ్బులు పెట్టగలిగే వాళ్ళు ప్లస్ మంచి పేరున్న వాళ్ళని తీసుకోగలిగితే ఒకవేళ ఆ వేవ్ ఉంటే ఈజీగా గెలవచ్చు. ప్రెసెంట్ అయితే మన తమిళనాడు, కర్ణాటక ఛాన్స్ ఉంది జనసేన గెలవడం, మన తెలంగాణలో కూడా. అండ్ ఆఫ్టర్ వర్డ్స్ రీసెంట్ గా చూస్తే పవన్ కళ్యాణ్ గారి హిందీ స్పీచెస్ వల్ల, సనాతన ధర్మ యొక్క దాని స్పీచెస్ వల్ల నార్త్ వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ ఎక్కడెక్కడైతే బీజేపీ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉందో ఈయనకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి పైన ఒక 1-2 లేదా 2-3 ఆర్ 5 up to 5-10 ఎమ్మెల్యే సీట్స్ కానీ అక్కడ తెచ్చుకోగలిగితే ఏంటి, పోటీ చేస్తే చాలు. ఆ వేవ్ లో గెలిస్తే ఆబ్వియస్లీ ఇమ్మీడియట్ గా కాకపోయినా డౌన్ ద లైన్ 10 years లో గానీ 15 years లో గానీ జనసేన ఎగ్జిస్టెన్స్ మనం నేషనల్ వైడ్ గా చూడొచ్చు. సో జనసేన నేషనల్ పార్టీ అయిద్దా అంటే ఛాన్సెస్ ఉన్నాయి.